దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 65వ సంకీర్తన 14వ వచనాన్ని 65వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానాన్ని మనం చేసే ముందు ఒకసారి ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతోనూ వినయముతోనూ దేవునికి శుద్ధ హృదయముతో మనము విని ధ్యానించుకుందాము. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఇది దావీదు గారు, కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు ఈ మాట. ఏమని? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు అనగా దావీదు మహారాజు ఒక గొప్ప రాజు. ఆయన దగ్గర ఎంత సైన్యం ఉంటుందంటే చెప్పలేనంత సైన్యం ఉంటుంది. ఎన్నో కోటలు ఉంటాయి. ఆయనకి ఎక్కడైనా ఆయనకి ఏ విషయంలోనూ భయభ్రాంతులు లేనటువంటి వాతావరణం. ఇటు చూస్తేనేమో సైనికులు, ఇటు చూస్తేనేమో కొన్ని అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రహరీ గోడలు, మంచి మంచి మందిరాలు ఆయనకి చాలా ఉంటాయి. అయినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, ఏమీ ఈయనకి పనికిరావు, ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే దేవుని ఆలయమే, దేవుని మందిరమే, దేవుని పరిశుద్ధాలయమే ఆయనకి ఆశ్రయము. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము, కీర్తనకారుడు తాను దేవాలయ ప్రాంగణములో నివాసం ఉంటూ, చూసారా, పెద్ద పెద్ద కోటల్లో ఉండవలసిన వాడు దేవుని దేవాలయ ప్రాంగణములో నివాసం ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధ మందిరము చే ఎంతగానో తృప్తి పొందుతున్నాడన్న ఆయన భావాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాము. అక్కడికంటే రాజుల కోటలో ఉండుట కంటే చుట్టూ సైన్యము, సెక్యూరిటీ ఉండగా అవి కూడా లెక్క చేయకుండా ఆయన పరిశుద్ధాలయములోనే నివాసం ఉంటున్నాడు. ఆయనకు కావాల్సింది దేవుని మందిరము. కీర్తనకారుడు నిత్యము తన నివాసము పరిశుద్ధాలయమే. ఈ పరిశుద్ధాలయము కీర్తనకారునికి రాజభవనం కంటే ఎక్కువ అన్న దృష్టి కలిగి ఉంటాడు. దేవుని మందిరం పరిశుద్ధాలయం గనుక కీర్తనకారుడు దేవుణ్ణి నిత్యము నా రాజా, నా దేవా అంటూ సాగిలపడుతుంటాడు. మనము కూడా దేవుని మందిరమైన పరిశుద్ధాలయమునకు వెళ్ళినప్పుడు మందిరములో నా రాజా, నా దేవా అంటూ దేవుణ్ణి స్తుతించుచు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వినయముతోనూ భయభక్తులతోనూ దేవుని స్తుతించాలి. స్తుతించాలంటే మనం దేవుని మందిరములో ప్రవేశించాలి. దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని యొక్క మాటలు, మనము కాపరి చెప్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా వింటూ హృదయములో భద్రపరచుకోవాలి. దేవుని మందిరములో భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుని యొద్ద ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాడో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోనే 27వ సంకీర్తన 4వ వచనము చూస్తే ఆశ్చర్యకరంగా మనకి కనిపిస్తుంది ఆ వాక్యము.
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును తన జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసించుటకును అనుమతి అనుగ్రహించు తండ్రి అని దేవుని యొద్ద ఒక వరమును అడిగినాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈయనకి రాచకోటలు, రాచ సన్మానాలు, రాజులకు కలిగినటువంటి సెక్యూరిటీ, సైన్యము, పహారా ఇవన్నీ మడతబెట్టి అవతల పడేసేసాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన దేవుని ఆలయంలో ధ్యానించుటకును తన జీవితకాలం అంతా యెహోవా మందిరములోనే నివసించాలన్నటువంటి ఉద్దేశము, ఆయన కోరిక కలిగి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? అనుమతి అనుగ్రహించమని. తండ్రి, నీ ఆలయంలో నేను జీవితకాలం అంతా ఉండటానికి నాకు పర్మిషన్ ఇయ్యయ్యా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప విషయము ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన దేవుని యొద్ద అలాంటి వరము అడిగాడట. అంత గొప్ప అభ్యర్థన. మనుషులు దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళి దేవుని స్తుతించుకొని అందులో చెప్పబడినటువంటి దైవ సందేశములను, దైవ లేఖన భాగాలను, వాటి అర్థాలను విని హృదయపూర్వకంగా వాటి ప్రకారంగా ఆచరిస్తూ దేవుని మనము మహిమపరచుకోవాలి. ప్రార్థన చదువు. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. కృపగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యానవాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నిత్యము తండ్రి నీ యొక్క ఆలయములో మేము నివసించాలన్నటువంటి మా కోరికను దేవ మన్నించి మాకంతటి భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి నిన్ను వేడుకొంచుంటున్నామయ్యా. దేవ, నిత్యము తండ్రి మేము ఆలయమునకు వెళ్ళి పరిశుద్ధకరమైనటువంటి మాటలు వింటూ ప్రతి మాటను మేము హృదయములో భద్రంగా ఉంచుకొని దేవా, నిత్యము తండ్రి ప్రార్థనలతో దేవా నిన్ను మహిమపరచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.